వెల్కమ్ టు మై ఛానల్. మనము మొక్కజొన్న గింజలు పెడుతున్నారు కదా, మొన్న ఒకసారి ఇలా పెడుతున్నారు అని చెప్పాను కదండి. ఇలా లైన్గా పెడతారు, తాడు పట్టుకుని తాడులో గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు జానడ గింజ. అవి మొక్కలు వచ్చేసిన తర్వాత మనం ఇలా మందు వేయాలన్నమాట. మనం మందు వేసిన తర్వాత మళ్ళీ తడి పెడితే ఆ బలం లాక్కుని మొక్కలు పెద్దవి అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగ ఖచ్చితంగా ఆ మొక్కలు మొదల్లో పడేలాగా పోయాలి మందు. యూరియాని 20 అలాంటివన్నీ మందులు కలిపి వేస్తూ ఉంటారు. సరదాగా ఈయన వెళ్తున్నారు, ఈయన చేస్తుంటే చేయలేకపోతున్నారని ఒక మడికి నేను వేసాను సింపుల్గా. చూస్తున్నారు కదా, ఇలాగ అటు ఇటు వేసుకుంటే మళ్ళీ అదే పాలు పోకుండా మళ్ళీ పక్కన సేమ్ అలాగనే రావాలి లైన్గా. మందు కలవాలి, కలవకపోతే కనుక పక్కన మొక్కలు సరిగ్గా ఎదగవు, తెల్లబడిపోతాయి. మా వారు కూడా వేస్తున్నారు పక్కన మడి, మీకు తర్వాత చూపిస్తాను. ఇవి కూడా చూస్తున్నారు కదా, మొక్కలు లైన్గా వచ్చినాయి. ఇదనమాట మొక్కజొన్న పంట. 5 ఆడే పెడితే 1 మొగై పెడతారు. ఇదిగోండి మా వారు వేస్తున్నారు. నచ్చితే కనుక ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా మొత్తం అన్నీ వేస్తే చూస్తే మామూలుగా చూస్తే పంట లేనట్టు వస్తుంది. కొద్దిగా ఎదిగిన తర్వాత మనకి మొక్కజొన్న పంట మళ్ళీ మీకు చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇది మా పొలమే అవుతులేదని